ఈ చెట్టులో కొలువై ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారికి ఒక ఎర్రటి వస్త్రాన్ని ముడుపుగా చెల్లించినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయంటండి. మరి ఈ అమ్మవారి మహత్యం గురించి మీరే వినండి. అమ్మవారి విశిష్టత ఏంటో ఈ గుడి ధర్మకర్త గారైన ఈయన చెప్తారండి. ఈయన మాటల్లో ఒకసారి విందాం. పవిత్రమైన గోదావరి ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ శ్రీ దొడి గంగమ్మ తల్లి అమ్మవారు 150 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు ఉన్నది. ఈవిడి కోరిక మేరకు ఆలయం కట్టమని రూపం ఇమ్మని అడగడంలో జరిగింది. గ్రామస్తులు, ఆలయ కమిటీ వాళ్ళు, ఇక్కడ వ్యవస్థ మేము అందరూ కలిసి రూపాన్ని తీసుకొచ్చి 3 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర మహోత్సవం చేయడానికి. విన్నారు కదండి. ఈ జనవరి 14వ తారీఖున పంచామృతాభిషేకం, సహస్ర కుంకుమార్చన జరుగుతుందండి. 15వ తారీఖున లలితా పారాయణం, గరగలతో నృత్యం జరుగుతుందండి. 16వ తారీఖున అమ్మవారి తీర్థ మహోత్సవము అతి వైభవంగా జరుగుతుందండి. ఈ అమ్మవారి ఆలయం అయితే కనకాలపేట యానం బైపాస్ రోడ్డు గోదావరి నది పక్కనే ఉంటుందండి. అందరూ తప్పకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. జాతరకి మేము కూడా వస్తున్నాం, మీరు కూడా బేగా వచ్చేయండి.